జై సోమనాథ్ 104 క్రితం తర్వాయి భాగం. ప్రభాస్ నగరం అంతటా ఒక ప్రహరం వరకు హత్యాకాండ జరుగుతూనే ఉంది. చనిపోతూ కూడా ఆమె తన స్వామికి హింసాదోషం సంక్రమింపచేయలేదు. ఒకళ్ళిద్దరూ ఏ అదృష్టం వలనైనా బ్రతికి బయటపడ్డారేమో. నలుమూలల నగరంలో చాలాసేపటి నుంచి దోపిడీ ప్రారంభమైంది. దహనకాండ కూడా మొదలైంది. కానీ అమీరు ఆజ్ఞ లేనిది ఒక్కడూ మందిరం కోటలో ప్రవేశించలేదు. సాయంకాలం అయిన తర్వాత గజనీ మహమ్మద్ మందిరంలో మొట్టమొదట అడుగుపెట్టాడు. మిగిలిన రాజపుత్రులందరినీ హత్య చేయించాడు. లోకోట ముఖద్వారాన్ని విరగొట్టమని ఆజ్ఞాపించాడు. అదంతా కష్టమనిపించలేదు. లోపల ఒక గొళ్ళెం ఉంది. అది వెంటనే విరిగిపోయింది. గుర్రం ఎక్కి లోపలికి అమీరు బయలుదేరగానే శివరాశి ఎదురుగా చేయెత్తి నిల్చున్నాడు. అమీర్, నిదానించు, నేనే నిన్ను ఇక్కడికి తెచ్చాను అని ఎలుగెత్తి అన్నాడు. వేల కొలది సైనికులను సర్వనాశనం చేసిన తర్వాత తనకెదురు నిలిచిన ఈ నిశ్శస్త్రుడైన సన్యాసిని చూచి ఆ జగజ్జేత నవ్వాడు. తిలక, వీడేమిటంటున్నాడు? శివరాశిని తిలకుడు అడిగి అమీరుకు అనువదించి చెప్పాడు. జహాపన, తానే మన మనుషులకు ఆ సొరంగం చూపాడట. మనం ఈతని దైవాన్ని ఇతన్ని రక్షిస్తామని అభయమిచ్చామట. మీకు కావలసినంత ధనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. అమీరు పక్కపక్క నవ్వాడు. అరే కాఫీర్, మహమ్మద్ విగ్రహాలు నమ్మడు, విగ్రహ భంజకుడు అతడు అంటూ తన కత్తితో శివరాశి తలపై గట్టిగా కొట్టాడు. తరువాత గుర్రాన్ని నడిపించి లోపలికి ప్రవేశించాడు అమీరు. చుట్టూ ఉన్న సైనికులు కూడా నవ్వారు. శివరాశి స్మృతి తప్పి ఒకవైపు పడిపోయాడు. మందిర ప్రాంగణంలో ప్రవేశించి అమీరు స్తంభించిపోయాడు. అక్కడ ఒక్క మనిషి కూడా లేడు. కానీ దీపికలన్నీ వెలుగుతున్నాయి. మణిమయ సభావేదికలో ఆ కాంతులు అనేక రంగులతో ప్రకాశిస్తూ దేదీప్యమానమనరిస్తున్నాయి. అమీరు అనేక మందిరాలు చూచాడు. ఎన్నిటినో నేలమట్టం చేశాడు. కానీ అస్తమిత సూర్యకాంతులతో మహాతేజాన్ని ఒలికిస్తూ దగదగా మెరుస్తున్న ఈ మహామందిరం లాంటి మణిమయ భవనాన్ని ఎక్కడా చూడలేదు. ఒక్క క్షణం గుర్రాన్ని ఆపి ఆ సుందర దృశ్యాన్ని చూచాడు. తరువాత గుర్రం మీద నుంచి కిందకి దిగాడు. వేల కొద్ది రాజపుత్ర మహావీరుల ప్రాణదానంతో పరమ పునీతమై యుగాల నుంచి అమరమై వెలుగొందుతున్న ఆ భవ్య మందిరంలో కేవలం ఒంటరిగా మహాజీవుడై సాక్షాత్ ఆదిశంకరులు లాంటి సర్వజ్ఞ గురుదేవుడు సోమనాథ పరమేశ్వరునికి హారతలిస్తున్నాడు. ప్రపంచమంతా మహావిలయంలో మునిగిపోయింది. ఇక మిగిలిందల్లా తన దేవాది దేవుడు సోమనాథ పరమేశ్వరుడు. హారతులిచ్చి పళ్ళిరాలు కింద ఉంచి నడుమున చేతులాంచి గర్భద్వారంలో అపూర్వ గౌరవంతో శోభిల్లుతూ గురుదేవుడు నిల్చున్నాడు. శాంతంగా అమీరు పెదవులు కొరుక్కున్నాడు. పక్కకు తప్పుకో వృద్ధుడా. చేతి సంజ్ఞలతో అమీరు భావాన్ని గురుదేవుడు గ్రహించాడు. వీల్లేదు అని పరమ అణుమాత్రమైన చలించకుండా, నా పరమేశ్వరుడు నేను వినాశనంలో కూడా సనాతనులమై అన్యాద్యవంతులమై ఒకటిగా ఉన్నాము అన్నాడు. ఆయన ముఖంలో చిరునవ్వులు వెలిగిపోతున్నాయి. అమీరుకు ఎక్కువ మాట్లాడటం నచ్చదు. అతడు కుప్పించి ముందుకు దూకాడు. చేతిలో కత్తి జిగేలుమన్నది. గురుదేవుని శిరస్సు కింద పడి పొర్లింది. మరొక దూకులో అమీరు గర్భగుడిలో ప్రవేశించాడు. ఒక దీర్ఘ శ్వాస విడిచి
పక్కనున్న సైనికుని చేతిలో నుంచి ఇనుప గద తీసుకుని గిరగిరా తిప్పి కొట్టాడు. సృష్టి ఆరంభంలో నిర్మితమైన ఆ సోమనాథ శివమూర్తి 3 ముక్కలై పడిపోయింది. బహుళ విర్య చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు. అర్ధరాత్రి శవాలతో నిండి ఉన్న ప్రభాసంపై గ్రద్దలు చేరుతున్నాయి. అక్కడక్కడ కొన ఊపిరి కూడా పోయి చనిపోతూ ఉన్న వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అన్ని వైపులా దుర్గంధం వ్యాపించింది. ప్రాంగణం ముందు పడిపోయిన పీనుగుల మధ్య నుంచి ఒక జటాధారి లేచాడు. అతడు ఎటు నడుస్తున్నది తనకే తెలియదు. వాన కళ్ళకేమీ కనిపించలేదు. ఆ పీనుగుల మధ్య నుంచి నడుస్తూ సభామండపంలోకి వెళ్ళి అతడు గర్భద్వారం ముందు నిల్చుని నమస్కరించాడు. అటు నుండి లోపల శివమూర్తి ఉన్న చోటుకు వెళ్ళాడు. చేతిలో అన్ని వైపులా వెదికాడు, కానీ శివమూర్తి కనిపించలేదు. కళ్ళు తెరిచి కలయ చూచాడు. అంధుని వలె అతడు లింగమూర్తి కొరకు వెదికాడు. కలలో ఉన్నట్లు చివరికి అతని చేతికి రాతి ముక్కలు తగిలాయి. వణుకుతూ లేచి గర్భద్వారం నుంచి బయటకు వచ్చాడు. అతని కాళ్లకు ఏదో తగిలింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని బయట వెన్నెల పడుతున్న చోటుకు వచ్చాడు. దానిని పైకెత్తి చూచాడు. ఆ కన్నులను గుర్తించాడు. ఆ ముఖాన్ని, ఆ తెల్లని జటాజూటాలను గుర్తించాడు. అయ్యో అయ్యో అంటూ దానిని అక్కడే వదిలి 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. తరువాత కొద్దిసేపు ఆకాశం వైపు చూచాడు. ఏదో జ్ఞాపకం వచ్చినట్టు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. అతని కన్నుల ముందు పూర్వం కొన్ని వేలసార్లు చూచిన మణిమయ సభామండపం గురుదేవుని సౌమ్యకాంతితో తేజరిల్లుతూ కనిపించింది. తిరిగి కన్నులు తెరిచి అన్ని వైపులా చూచాడు. అతని కంఠం నుండి వెక్కిళ్ళు వెలువడ్డాయి. తన 2 చేతులతో ఎదురుగా ఉన్న శీసపు స్తంభాన్ని పట్టుకున్నాడు. తరువాత తన తలను దానికేసి కొట్టుకున్నాడు. వెంటనే నేల కొరిగాడు. గ్రద్దలు అతనిపై ఎగరటం మొదలుపెట్టాయి. సశేషం.